వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మెగా డిబేట్. నేను రాజేశ్వరి. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ విస్తరణకు శ్రీకారం చుట్టింది. 6 పదవులు ఖాళీ ఉంటే కేవలం 3 పదవులు మాత్రం భర్తీ చేసింది. సో స్టార్టింగ్లో చూసుకుంటే అసెంబ్లీలో మొత్తం ఉన్న 119 స్థానాల్లో 15% అంటే 18 మంది వరకు కూడా మంత్రి పదవులకు అవకాశం ఉంటుంది. 12 మందితో ప్రమాణ స్వీకార సమయంలోనే క్యాబినెట్ భర్తీ అనేది జరిగింది. సో ఉన్న 6 పదవులను ఎప్పుడు క్యాబినెట్ విస్తరణ చేస్తారు, మంత్రి పదవులు ఎవరెవరికి దక్కుతాయన్న ఉత్కంఠకైతే చాలా రోజుల తర్వాత, చాలా భేటీల తర్వాత ఏఐసిసి నిర్ణయం మేరకు ఎట్టకేలకు 3కు మంత్రి పదవులను కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా 3 పదవులను అలా వేకెంట్గానే ఉంచింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు ఎక్కువ మంది ఉంటారు. సామాజిక సమీకరణలు చూడాల్సి ఉంటుంది, కుల సమీకరణలు కూడా తెర మీదకి వస్తాయి కనుక సో చాలా తర్జన భర్జనలు, చాలా భేటీల తర్వాత పార్టీకి నమ్మకస్తులుగా ఉన్నవారి విషయంలో కాస్త ముందుకు వెళ్ళాలా, లేకపోతే పార్టీకి ఎన్నికల సమయంలో అండగా ఉన్నవారికి మంత్రి పదవులు ఇవ్వాలా, ఇలాంటి తర్జన భర్జనల తర్వాత ఎట్టకేలకు 3కైతే మంత్రి పదవులు ఇచ్చారు. సో ఇందులో కూడా ఇప్పుడు కుల సమీకరణాలు తెర మీదకి వచ్చాయి. మళ్ళీ బీసీలకు అన్యాయం చేశారు. గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా బీసీలకు రావాల్సినన్ని మంత్రి పదవి ఇవ్వలేదు అన్న అంశం తెర మీదకి వచ్చింది. అట్ ది సేమ్ టైం మాదిగల విషయానికి వస్తే మాలలకు ఇచ్చిన ప్రయారిటీ మాదిగలకి ఇవ్వలేదు అన్న అంశం కూడా తెర మీదకి వస్తుంది. సో కీలక పదవుల్లో ఆల్రెడీ క్యాబినెట్లో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు అవకాశం ఇచ్చారని చెప్పి అంటున్నారు. మాదిగలకు అన్యాయం జరిగింది. ఇక మైనార్టీలకు ఇవ్వాల్సిన అంశానికి వస్తే కనుక అసలు ఎమ్మెల్యేలే లేరు కనుక ఆ విషయాన్ని పక్కన పెట్టారా, ఇతరత్ర పదవులు ఇస్తారా అని చెప్పేసి అనేక రకాల చర్చలు అయితే మొదలయ్యాయి. అన్నింటికన్నా ముఖ్యంగా 3 పదవులను వేకెన్సీ ఉంచి, అంటే భర్తీ చేయకుండా ఉంచి ఉన్న ఆశావాహులు, అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ బయటకు రాకుండా ఆపే ప్రయత్నం కాంగ్రెస్ చేసిందా అన్న అంశం కూడా తెర మీదకి వస్తుంది. సో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఈ క్యాబినెట్ భర్తీలో 3 పదవుల భర్తీ విషయంలో తీసుకున్న నిర్ణయం కానివ్వండి, లేకపోతే వచ్చే 3 పదవుల భర్తీకి సంబంధించి కూడా కుల సమీకరణలు ఎలా ఉన్నాయి, సామాజికంగా అసలు ఎలాంటి చర్చ కొనసాగుతుందన్న అంశంపైన ఇవాళ డిబేట్ కొనసాగిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు రాజమోహన్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే రాజమోహన్ గారు. అలాగే తాడిచెర్ల రాజు గారు ఉన్నారు, బీజేపీ నేత, జూమ్లో అందుబాటులో ఉన్నారు. తాడిచెర్ల రాజు గారు నమస్తే అండి. నమస్కారం. అలాగే బీఆర్ఎస్ లీడర్ సయ్యద్ మసూద్ గారు కూడా జాయిన్ అవుతారు, మాట్లాడదాం. ఎస్ రాజమోహన్ గారు, సో నా ఇంట్రో వినుంటారు ఇప్పుడు. చెప్పండి, మొత్తానికైతే 6 పదవులు భర్తీ చేస్తారనుకుంటే 3 పదవులతో సరిపెట్టారు, 3 ఖాళీ ఉంచారు. అంటే అసంతృప్తులు చెలరేయకుండా ఉండటం కోసం చాలా రోజుల తర్వాత ఈ మంత్రి కావాలన్న డిమాండ్ చాలామంది ఎమ్మెల్యేల నుంచి ఉంది కాబట్టి హైకమాండ్కు ఒక తలనొప్పిగా మారిందనే విషయంలో తలనొప్పిగా మారింది నిజానికైతే. ఈ మధ్యనే బీసీల డిమాండ్ కూడా, బీసీలు కూడా కులగణన కావాలని చెప్పేసి దానికి ఇనిషియేట్ చేసిన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకున్నది. బీసీ కులగణను దేశంలో ముందస్తు రాష్ట్రంగా ముందస్తుగానే కులగణన చేయడం జరిగింది. దాని ప్రాతిపదికన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దేశం మొత్తం మీద కులగణన చేయాలని చెప్పేసి తను కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మధ్యన మనం చూస్తూ ఉన్నాం, క్యాబినెట్లో తీర్మానం కూడా అయింది. దేశం మొత్తం మీద కులగణన కావడానికి తెలంగాణలో ఉండేటువంటి బీసీ సంఘాల యొక్క డిమాండ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం కూడా ముందస్తుగానే కులగణన చేయడం జరిగింది. ఇది దేశానికి ఆదర్శమైపోయి భారత గవర్నమెంట్ కూడా మన రాష్ట్రాన్ని ఫాలో అప్ చేస్తూ దేశం మొత్తం మీద కులగణన చేయాలని ఒక దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి అందరూ కూడా బీసీ సామాజిక వర్గాలందరినీ కూడా అందరూ కూడా హర్షించదగ్గటువంటి అంశం. అయితే ఇప్పుడు కులగణన జరగడము అనే డిమాండ్ బీసీ జనములకెళ్ళి వచ్చింది కాబట్టి రేపు మంత్రి పదవులు కూడా ఆ డిమాండ్కు తలొగ్గి రావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఇనిషియేటివ్గా ఒకటి ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాబట్టి దాన్ని చేయాల్సిన అవసరం ఉంది, నిజానికి కూడా దే ఆర్ డిజర్వ్ అయినటువంటి అంశమే. ఇప్పుడు ఒకరికి ఇవ్వడం జరిగింది. గతంలో కొంతమంది ఉన్నారు, అదే గత ప్రభుత్వాల్లో ఆయనతో కూడా ఉండేది కాదు. ఇప్పుడు పాయింట్ స్టార్ట్ అయింది కాబట్టి ఒక డిమాండ్ తర్వాత ఒక డిమాండ్, ఒక డిమాండ్ తర్వాత ఒక డిమాండ్ రావడానికి ఇది ఒక ప్రారంభ దశ. నెక్స్ట్ ఇంకా 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆ 3 మంత్రి పదవులు కూడా మెజారిటీగా బీసీలతో నింపే అవకాశం ఉంటుంది.
లేకపోతే ఒక మైనారిటీకి ఇస్తారనే చర్చ కూడా నడుస్తుంది కదా. రెడ్డి సామాజిక వర్గానికి కూడా కీలకమైన నేతలు కూడా ఉన్నారు కాంగ్రెస్లో, ఎన్నికల సమయంలో సపోర్ట్ చేసిన వాళ్ళు. నిజానికి కీలకమైన నేతలు అనాది నుంచి లీడర్షిప్ లైన్లో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం కాబట్టి వాళ్ళు ఆశించడం అనేది తప్పులేదు. గతంలో ఆశించారు, సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఈ ఉద్యమాల ఫలితాలు బీసీలకు ఎస్సీ ఎస్టీలకు దక్కే క్రమంలో పోటీపడి డిమాండ్ చేస్తే కుదరకపోవచ్చు ఈక్వేషన్లలో. అంటే కాంగ్రెస్ హైకమాండ్కి కూడా తలనొప్పి కావచ్చు. అటువంటప్పుడు సంప్రదింపులు జరిపి కొన్ని కన్సల్టేషన్స్ ద్వారా అన్ని వర్గాలను సంధాయిస్తూ బీసీ వర్గాలకు డిమాండ్ ఉన్న సెక్షన్స్కి వాళ్ళ కోరికలు నెరవేర్చే విధంగా హైకమాండ్, కాంగ్రెస్ హైకమాండ్ తప్పకుండా నిర్ణయం తీసుకుంటుంది. ఇలా ఎవరు కూడా సంశయించాల్సిన అవసరం లేదు. బీసీలకు ఎట్లయితే కులగణన ద్వారా మనకు పర్సెంటేజ్ తెలిసింది కాబట్టి ఒక లెక్క ఇప్పుడు దొరికింది. ఇంతకుముందు 20% ఉన్నారని, 30% ఉన్నారని, 40% ఉన్నారని, 100% ఉన్నారని ఇప్పుడు వరకు కూడా అవకాశం ఉన్నప్పుడు తెలిసింది కాబట్టి దానికి అనుగుణంగా సాధ్యమైనంత వరకు మంత్రి పదవులు ఇవ్వడానికి హైకమాండ్ తప్పకుండా కృషి చేస్తారని నేను ఆశిస్తున్నాను. సరే, చూద్దాం మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం. తాడిచెర్ల రాజు గారు. నమస్కారం అండి. అడిచెర్ల రాజు, కరీంనగర్ అండి. అడిచెర్ల రాజు గారండి. ఎస్, ఓకే అండి. చెప్పండి, ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ అనేది జరిగింది. 6 పదవులు కూడా భర్తీ చేస్తారు అనుకుంటే కేవలం 3 పదవులు ఇచ్చి 3 మళ్ళీ వేకెన్సీ ఉంచింది కాంగ్రెస్ గవర్నమెంట్. కాకపోతే ఎప్పుడూ కూడా బీసీలకు అన్యాయం జరుగుతోంది అన్న చర్చ ఎక్కువగా తెర మీదకి వచ్చింది. కుల సమీకరణల విషయానికి వచ్చేసరికి పార్టీకి అండగా ఉన్న రిజర్వేషన్ ప్రకారం దక్కాల్సిన సీట్లు బీసీలకు దక్కలేదు అన్న అంశం ఒకటి తెర మీదకి వచ్చింది. సెకండ్ థింగ్ ఏంటంటే రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే మాలలకు ఇచ్చిన ప్రాధాన్యత బీసీలకు ఇవ్వలేదు అనే మరో అంశం కూడా తెర మీదకి వస్తుంది. సో ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ 3 పదవులకు సంబంధించి జరిగినప్పుడు గతంలో వచ్చిన చర్చ మళ్ళీ కొనసాగుతోంది. సో మరో 3 పదవులు వేకెంట్ ఉన్నాయి కనుక అవైనా బీసీలకు ఇచ్చి సమన్యాయం చేస్తారన్న ప్రశ్న కూడా ఉదయిస్తోంది. సో ఓవరాల్గా క్యాబినెట్ విస్తరణ సమయంలో కానివ్వండి, కూర్పు విషయంలో కాంగ్రెస్ పార్టీ కుల సమీకరణాల విషయంలో మీరేం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ కుల సమీకరణం అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి అనే ఆలోచనతో కనుక కరెక్ట్ గా ఉంటే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చిన విధంగా, బీసీ డిక్లరేషన్ దానికి అనుగుణంగా దానికి కట్టుబడి మంత్రి పదవులు కానీ ఈ లోకల్ రిజర్వేషన్లు కానీ ప్రతిదీ కూడా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు ఉన్న దాంట్లో బీసీలకు మొండి చేయి చూపించారు. అదే మాలలకు ఆల్రెడీ మంత్రి పదవులు ఉండగా కూడా మాదిగలకు మొండి చేయి చూపించి మళ్ళీ మాలలకు మళ్ళీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎవరినైతే కుల సమీకరణలు చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారో వారిని కుల సమీకరణలు అందరినీ కూడా తొంగలో దొక్కడం తప్ప ఎవరిని కూడా బీసీ కులాలకి న్యాయం చేయడం కానీ, వారు మొదటి నుంచే బీసీలను అణగదొక్కడం కోసం మాత్రమే వారు కంకణం కట్టుకొని ఉన్నారు. బీసీలకు ఏ రకమైన కూడా న్యాయం లేదు. అదే మంత్రి పదవుల విషయంలో చూసుకున్నా అంటే మళ్ళీ ఈ బీసీ కులగణన అని చెప్పేసి చేసి, బీసీ గణన అని చెప్పేసి చేసి దాన్ని కూడా ఎక్కడో అటకెక్కించారు. మంత్రి పదవులు బీసీలకు అన్యాయం చేయడం అనేది చాలా దురదృష్టకరము. ఇప్పటికైనా కూడా ఇంకా మిగతా 3 మంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా బీసీలకు మంచిగా కేటాయించి వారికి సముచిత న్యాయం చేయాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తుంది. బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నికల సమయంలో పార్టీకి అండగా ఉండి గెలిపించిన వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏవైతే రిజర్వేషన్ వైజ్ ఉంటుందో దానికి సంబంధించి ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, క్యాబినెట్ భర్తీ కానీ ఇవన్నీ జరగాల్సి ఉంటుంది. సో ఆ విషయం అలా చూసుకుంటే కనుక, సామాజిక న్యాయం అంశంలో చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ పదవులు ఏవైతే ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానాలు కేటాయింపు దగ్గర నుంచి ఇప్పుడు క్యాబినెట్ వరకు కూడా ఒక సామాజిక న్యాయాన్ని, సమన్యాయాన్ని పాటించిందంటారా? లేదండి, సమన్యాయాన్ని ఎక్కడా పాటించలేదు. పార్టీలో కష్టపడ్డ వ్యక్తికి కూడా గుర్తింపు లేదండి. పార్టీలో కష్టపడ్డ వ్యక్తి గుర్తింపు లేకపోవడం వల్ల పార్టీ ఫిరాయింపులు చేసి దీనిలోకి వచ్చిన వాళ్ళకి కానీ, లేకపోతే స్వార్థ ప్రయోజనాల కోసం చేసేవారికే చేసింది తప్ప ఏది కూడా కాంగ్రెస్ ఏదైనా పార్టీ మీరు అన్నట్టుగా ఏ పార్టీ అయినా కూడా ప్రతి ఒక్క పార్టీ కూడా కష్టపడ్డ వారికి, కార్యకర్తల నుంచి ఎదిగిన వారికి, పార్టీలో ఏదైతే మొదటి నుంచి కష్టపడ్డారో వారికి న్యాయం జరగాలి తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అయితే అసలు జరగలేదు. అది ఎప్పటికి కూడా ఈ అలకల ఏదైతే ఇప్పుడు ఉన్న మంత్రి పదవులు కానీ ఇవ్వడం జరిగిందో ఈ అలకల ద్వారానే బయటకు వస్తుంది. 3
పదవులు భర్తీ చేయకుండా నిలుపుదల చేశారు కదా, సో ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ కాకుండా ఉండేందుకే కాంగ్రెస్ గవర్నమెంట్ మిగతా 3 ఖాళీగా ఉంచింది అనుకోవాలా? లేదండి, ఈ పోటాపోటీ చేసి ఈ ఈ మంత్రి పదవులకు ఇవ్వకపోవడానికి గల కారణం కూడా ఇంకోటి ఉందండి. ప్రజలను తప్పుదోవ పట్టేయడం కూడా ఇంకొక అంశం ఉందండి. ఈ 6 గ్యారంటీలు కానీ, ఈ ఉచిత పథకాలు కానీ, ఈ పథకాలన్నిటి ఈ 6 గ్యారంటీలతోటి 420 అబద్ధపు హామీలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టేయడానికి తాపకు ప్రతి ఒక్కసారి ఒక్కొక్క చిన్న చిన్న అంశం తెర మీదకి తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే ఈ మంత్రి పదవులు కూడా ఇన్ని రోజులు కూడా లేట్ చేసి అందులో కూడా 6 ఇవ్వాల్సింది 3 ఇచ్చి ఈ ప్రజల్ని కూడా తప్పుదోవ పట్టేయడానికి కోసం కూడా ఈ రకంగా మళ్ళీ ట్రెండ్ ఇలా సెట్ చేస్తున్నారు. చెప్పండి రాజమోహన్ గారు. సో ఆయన ఒక అంశం తీసుకొచ్చారు, పార్టీ ఫిరాయింపుదారులను. సో బీఆర్ఎస్ నుంచి వచ్చిన కీలక నేతలు ఉన్నారు, వాళ్ళు కూడా మంత్రి పదవులు ఆశించారు. ఇంకొక వైపు 400 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో సీనియర్స్ ఉన్నారు, కొన్నేళ్లగా అధికారంలోకి వస్తే ఒకసారి మంత్రి పదవి కూడా అనుభవిస్తామని ఎదురు చూస్తున్న సీనియర్స్ కూడా ఉన్నారు. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంకు వెళ్ళినప్పుడు కూడా చాలామంది కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వారిని గుర్తించారు, అది మనం పీసీసీ చీఫ్ ఎన్నిక విషయంలో మనం చూసాం. సో ఇక్కడ ప్రయారిటీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ కూడా మీరన్నట్టు ఎలాంటి కసరత్తు చేసి ఉంటుందంటారు, అటు ఏఐసిసి కానీ ఇక్కడ పీసీసీ కానీ? కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి పెద్దపీట వేసిన దానిలో నిజమైతే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు మొన్నటి వరకు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే. బీఆర్ఎస్ పార్టీ బాగా ఒక బలవంతమైన సర్పంలాగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చలిచీమల్లాగా ఉండే. వీటి గుంపు ఎక్కువైనప్పుడే ఆ పామును కట్ చేయగలుగుతుంది. కాబట్టి ఈ గుంపును పెంచుకునే విధంలో, బలం పెంచుకునే, స్ట్రెంగ్త్ పెంచుకునే విషయంలో అందరినీ ఎలక్షన్స్కి ముందు అన్ని పార్టీలకి వెళ్ళి వచ్చిన బలాబలాల్ని బేరీజ్ వేసుకొని ఎలక్షన్స్కి పోవడం జరిగింది. ఎందుకంటే శత్రు బలంగా ఉన్నప్పుడు మనం వీక్ పర్సనాలిటీస్ తోటి కూడా కొట్లాడితే గెలవలేము. కాబట్టి ఫస్ట్ అదే అధికారం కైవసం చేసుకున్న తర్వాత మళ్ళీ ఏమన్నా ఉంటే మనం ఈ సంప్రదింపుల ద్వారా సెట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అన్ని పార్టీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళని వాళ్ళ స్ట్రెంత్, బలాలు, బలహీనతలు అన్నింటినీ గమనించి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయి టీఆర్ఎస్ అనే బలవంతమైన సర్పాన్ని లేకుండా చేసి అధికారం చేజిక్కించుకోవడం జరిగింది. అధికారం వచ్చిన తర్వాత నిమిషం అది మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిమిషం ఒక పరీక్ష, ఒక ప్రశ్నావళి, ఒక ప్రశ్న, ఒక పరీక్ష, ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. తనకు కూడా అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నాడు తప్పితే దాని కొరకు కన్సల్టేషన్స్, రకరకాల కన్సల్టేషన్స్, హైకమాండ్ కన్సల్టేషన్, సహచరుల కన్సల్టేషన్స్ చేసి ఎవరికి ఇస్తే ఏమవుతుంది, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఏ సెక్షన్ నుంచి డిమాండ్ ఉంది, ఏ సెక్షన్లకు వెళ్ళి లేదు అనుకుంటే అన్ని వర్గాలకు వెళ్ళి డిమాండ్ వచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ కాలమాన పరిస్థితి. ఇప్పుడు రేవంత్ పీరియడ్లో అన్ని వర్గాలు, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ డిమాండ్ ఉంది, బీసీల డిమాండ్ ఉంది, మీన్ పాత లీడర్లు అయినటువంటి రెడ్ల డిమాండ్ ఉంది. కాబట్టి ఈ అన్ని వర్గాల్ని సమతుల్యం చేస్తూ ఒక నిర్ణయం తీసుకోవడానికి సమిష్టి నిర్ణయమే అల్టిమేట్ అని చెప్పేసి అనేక సంప్రదింపుల ద్వారా ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మంత్రి మండలి కూర్పు, మిగతా పదవుల్ని నింపడం కూడా లేటుగా అవుతున్నది. ఇవాళ మీరు చూసినట్టయితే ఎస్సీ ఎస్టీల డిమాండ్కు అనుకూలంగా ఒక నిర్ణయం బీసీల డిమాండ్కు అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా నిన్నటి మంత్రి పదవులు మనకు తెలుస్తూ ఉన్నాయి. తర్వాత అలిగిన వాళ్ళు ఎవరు? బలవంతులు, పాత లీడర్లు బలవంతులే అలిగినరు. ఈ కొత్తగా ఎవరైతే డిమాండ్స్ వచ్చినారో వాళ్ళు అలక లేదు, వాళ్ళు డిమాండ్గానే ఉన్నారు. ఈ అలిగింది ఎవరు ఉన్నారు అంటే ఇదివరకు అధికారాన్ని అనుభవించినటువంటి ఒక సెక్షన్కి మాత్రమే అలిగినరు. ఆ సెక్షన్ కూడా హైకమాండ్ సంప్రదింపులు చేసి వాళ్ళని చల్లబరిచి వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తులో ఇస్తారు. వాళ్ళకు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొట్లాడుకుంటే శత్రువు బలపడుతూ ఉంటాడు. శత్రువుని బలహీనంగా చేసి మళ్ళీ బలవంతునిగా చేస్తే మన అనైక్యత వాళ్ళ బలం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అందరం ఐక్యంగా ఉండాలి. 4 రోజులు వెనుక ముందు పదవులు వస్తాయి పోతాయి. దాని పదవుల కొరకే జీవనం, పదవుల కొరకే జీవితం అనే
అటువంటి అంశాన్ని ముందు పెట్టుకొని మనం ప్రయాణం చేయకూడదు. బట్ మీరన్న కాంప్రమైజింగ్ నేచర్ పాలిటిక్స్లో ఉండదేమో. డెఫినెట్గా ఉంటుంది. మీరు వచ్చినప్పుడు పదవులు అనుభవించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కనుక అంత కాంప్రమైజ్ చేసేది. గతంలో మీరు చూస్తే పివి నరసింహరావు పీరియడ్లో చూడండి, ఎన్నో సమస్యలకు పరిష్కారం కనుగొన్నది అఖిలపక్షము, సమిష్టి నిర్ణయాలు ఇటువంటి ప్రాతిపదికన చేసింది. కాబట్టి ఇప్పుడు కూడా పివి నరసింహరావు ఏ ప్రాతిపదికన ప్రభుత్వాన్ని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టిండో హైకమాండ్ కూడా అట్లనే ఆలోచించి ఉన్నత స్థాయి కొరకే ప్రయత్నం చేసి అందరినీ కాంప్రమైజ్ చేపిస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. అంటే కొన్ని సందర్భాల్లో ఏఐసిసి నిర్ణయమే ఫైనల్ అన్నట్టుగా తప్పించుకునే ప్రయత్నం కూడా జరిగింది. సో పీసీసీ చేతుల్లో పూర్తిగా ఉండదు. ఒక నేషనల్ పార్టీగా ఏఐసిసి పెద్దల నిర్ణయమే ఫైనల్ అన్నట్టుగా. అయితే అదే స్థాయిలో సొంత పార్టీ నుంచి కూడా సీనియర్స్ నుంచి కొంత లాబింగ్ జరిగింది అంటున్నారు. సో మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఆ ప్రయారిటీ ఇస్తున్నారు కనుక రేవంత్ మాటే ఫైనల్ అన్నది చెప్పకనే చెప్పినట్టు. సో ఇప్పుడు క్యాబినెట్ విషయంలో కూడా రేవంత్ లాబింగే పనిచేసిందా? ఆయన సూచించిన పేర్లనే తెర మీద తీసుకొచ్చారా? ఒక సెక్షన్లో తీసుకుంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫైల్ పెడతాడు, మిగతా మధ్య నుండేటి సూపర్వైజింగ్ యూనిట్స్ అన్ని చెక్ చేసి ఫైనల్గా ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరకు లెటర్ పంపించినప్పుడు ఇలా కరెక్షన్స్ ఏమన్నా చేస్తాడు తప్పితే మొత్తాన్ని లిస్టుని అయితే తీసేయడు కదా. సో ప్రిన్సిపల్ సెక్రటరీ అనేవాడు హైకమాండ్, ఈ ఫైల్ పెట్టేవాడు ఏఎస్ఓ అనుకోండి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. ఫైల్ రాసేవాడు ఇంపార్టెంటే. ఈ మధ్య నుండేటి అన్ని సూపర్వైజింగ్ యూనిట్స్ ఆమోద ముద్ర వేసేది ఫైనల్గా ప్రిన్సిపల్ సెక్రటరీ లాగా. ఇప్పుడు మనం కూడా ఈ ఫైల్ పెట్టేది తప్పకుండా ఇక్కడ ఉండే ముఖ్యమంత్రి గారు, మన పిసిసి ప్రెసిడెంట్ గారు పెడతారు. దానికి మధ్యన ఎవరన్నా ఉండేటువంటి వివిధ హోదాలలో ఉండేటోళ్ళు కరెక్షన్స్ చేస్తారు. ఫైనల్గా ఆమోద ముద్ర వేసేది మాత్రం మన హైకమాండ్, ఏఐసిసి అధ్యక్షుల వారి సంతకంతో ఆమోద ముద్ర వస్తుంది. కాబట్టి దీనిలో వీళ్ళు పెట్టిన ఫైల్ మీదనే కొన్ని అభ్యంతరాలను కొన్ని కరెక్షన్స్ చేస్తారు తప్పితే తప్పకుండా ఇక్కడే నిర్ణయాలు జరుగుతాయి తప్ప మనం బాగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీతో మాట్లాడతా. తాడిచెర్ల రాజు గారు చెప్పేసాను అనుకుంటున్నామండి. ఎస్ రాజు గారు చెప్పండి. ఇంకా మహిళలు ఆల్రెడీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలే వెళ్ళి ధర్నా చేసిన సందర్భం మనం చూసాం. మహిళలకు కాంగ్రెస్ పార్టీ ప్రయారిటీ ఇవ్వలేదని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ క్యాబినెట్లో ఏమైనా మహిళలు కూడా పదవులు ఆశించారు కానీ ఎవరికి ఇవ్వలేదు అన్నది కూడా వచ్చింది. సో మహిళల ప్రాధాన్యతకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఏం చెప్తారు? మహిళల కంటే తప్పకుండా అండి, విజయశాంతి గారికి కానీ ఇంకా చాలా మందికి కానీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి వారిని మళ్ళీ నీళ్ళు జల్లి అక్కడనే కూర్చోబెట్టారు. ఏదైతే కేసీఆర్ చేశారో అప్పుడు మహిళలకి ప్రాధాన్యత లేకుండా మహిళల్ని పక్కకు పెట్టాడో ఇప్పుడు అదే బాటలో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కూడా నడుస్తున్నారు. అప్పుడు కూడా బీసీలకు అన్యాయం చేయడం జరిగింది, మాదిగలకు అన్యాయం చేయడం జరిగింది, మహిళలకు అన్యాయం చేయడం జరిగింది. అదే బాటలో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అదే విషయంగా మళ్ళీ అదే చేస్తున్నారు. మహిళలని ఎప్పుడైతే మనము పక్క పెట్టామనుకోండి, ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల అయితే ఏడిస్తే ఎలా ఉంటుందో, శోకం ఉంటుందో, అలాగే మహిళలను కూడా మనం చాలా గౌరవంగా చూసుకుంటే ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో, మహిళలు గౌరవింపబడతారో అప్పుడే మనం రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రైట్ రాజు గారు, ఇక ఎస్సీల విషయానికి వస్తే, ఎస్టీల విషయానికి వస్తే కూడా అన్యాయం జరిగింది. సో ఎస్సీ మాదిగలతో కంపేర్ చేస్తే మాలల కంటే ప్రాధాన్యత ఇచ్చారు, మాదిగలకు అంత ప్రయారిటీ ఇవ్వలేదన్న అంశం కూడా తెర మీదకి వస్తుంది. ఈ విషయంలో మాదిగలకు ప్రయారిటీ ఇవ్వకపోవడానికి కారణం అనేది తప్పకుండా బలబుద్ధి చెప్పొచ్చండి. మందకృష్ణ మాదిగ గారు ఏబిసిడి వర్గీకరణ కోసము మాదిగలను ఏదైతే అట్లా చేయాలని చెప్పేసి విభజన చేయాలని చెప్పేసి చూసారో ఆ విధంగా కేంద్రం నుంచి మనకి ఎప్పుడైతే మాదిగలకు సపోర్ట్ వచ్చిందో, వాళ్ళను కంపల్సరీగా సపోర్ట్ వచ్చిందో ఆ విషయంగానే ఇప్పుడు మీరు అప్పుడు మద్దతు అక్కడ వలికిరు కాబట్టి మీరు మాదిగలకి దూరం పెట్టేసి మాలలని నెత్తలు పెట్టుకొని చేస్తున్నారు. అలాగే ఒక్కింట్లోనే చూడండి, ఇప్పుడు మాదిగ అని పక్క పెడితే మాలలో చూసుకుంటే పెద్దపల్లి వెంకటస్వామి వారి వివేక్ గారు కానీ, వెంకటస్వామి వివేక్ గారు కానీ, వాళ్ళ తమ్ముడు కానీ, వాళ్ళ కొడుకు కానీ, వీళ్ళందరూ కూడా చూడండి ఎలా ఇచ్చారు. ఒక్కింట్లోనే ఇన్ని పదవులు ఇస్తే కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు ఎంతో కష్టపడి ఎంతో మంది ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది. అట్లా అనుకుంటే మరి వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా. తీవ్ర అన్యాయం చేశారండి. ఎమ్మెల్యే ఉన్నారు, 2 ఎమ్మెల్యేలండి, 1 ఎంపీ ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు మంత్రి పదవి కూడా వచ్చింది.
ఒక ఇంట్లోనే 4 పదవులు. చెప్పండి. అంటే రాజమోహన్ గారు, మాలలకు కాస్త ప్రయారిటీ ఇచ్చారంటే కీలకమైన నేతలు ఉండబట్ట. ఆల్రెడీ బట్టి విక్రమార్క ఉన్నారు, స్పీకర్ ప్రసాద్ గారు ఉన్నారు. సో ఇలాంటి కీలకమైన నేతల ప్రెజర్ ఏమైనా ఉండిందా మళ్ళీ వారికి అవకాశం దక్కడానికి? ఇప్పుడు మందకృష్ణ పోరాటం చేసిందే మాదిగలకు సామాజికంగా న్యాయం జరుగుతలేదు, ఇన్ అడ్వాన్స్ మాలలు ఉన్నారనేది పోరాటం చేసిండ్రు. ఆ పోరాటం చేసి చేసి చివరికి సఫలీకృతుడైండు. ఈ సఫలీకృతుడయ్యే వరకే ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫ్యామిలీస్ వాళ్ళు సీట్లు తెచ్చుకున్నారు, గెలిచిండ్రు. ఇప్పటి నుండి సమపాలనలో వాళ్ళకు పదవులు తప్పకుండా హైకమాండ్ గుర్తిస్తుంది, ఇస్తుంది. ఎందుకంటే రిజర్వేషన్స్ చార్ట్ కూడా అట్లా వచ్చేసింది కదా, ఏబిసిడి వర్గీకరణ కూడా అయిపోయింది. ఇంప్లిమెంటేషన్ చేసే క్రమంలో ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ నిన్నటి మంత్రి పదవులు రెండు చెరొక వర్గానికి ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పటి నుండి సమపాలనలో వాళ్ళు తప్పకుండా హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. స్టేట్ గవర్నమెంట్ కూడా రేపు మీరు ఒప్పుకుంటారు ఇక్కడ? అంటే ఇక్కడ క్యాస్ట్ అని కాదు కానీ బీసీలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ ప్రకారం ఆలోచిస్తే మాలలకు కాస్త పెద్దపీట వేశారని స్పష్టం. మల్లు రవి గారికి ఎంపీ సీట్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మళ్ళీ వివేక్ గారికి చాయిస్ ఇవ్వటం కానీ, ఆ కంపారిజన్ అనేది రేపు మాల మాదిగల మధ్యన వచ్చేటప్పుడు దానికి రేవంత్ సర్కార్ దగ్గర ఆన్సర్ ఉందా మళ్ళీ? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి నుండి ఇప్పుడు ఎప్పుడైతే విభజన జరిగినటువంటి అంశం ఉందో అప్పటి నుండి తప్పకుండా సమపాలనలో పదవులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. రేపటి ఎలక్షన్స్ ఉంటాయి, పంచాయతీ ఎలక్షన్స్ ఉంటాయి, జిల్లా పరిషత్ ఎలక్షన్స్ ఉంటాయి. అందులో మాలలకు మాదిగలకు ఆ నిష్పత్తిలోనే సీట్లు ఇవ్వడం జరుగుతుంది. మొన్న ఏబిసిడి వర్గీకరణ ఎట్లయితే చేసిండ్రో దానికి అనుకూలంగానే వాళ్ళ రిజర్వేషన్స్ ఇవ్వడం జరుగుతుంది హైకమాండ్. రైట్. బీఆర్ఎస్ నేత సయ్యద్ మసూద్ గారు కూడా జాయిన్ అయ్యారు, మాట్లాడదాం. సయ్యద్ మసూద్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. సారీ అండి, కొద్దిగా నమాజ్ వాళ్ళకు లేట్ చేయనా. ఓకే అండి. ఏం లేదు, అంటే కాంగ్రెస్ పార్టీ కులగణన సామాజిక న్యాయం అనే ఒక నినాదంతో ముందుకు వచ్చింది, కానీ ఆ కుల సమీకరణాల విషయంలో మాత్రం క్యాబినెట్ మినిస్ట్రీ పదవులు ఇచ్చే అంశంలో కాస్త ఫెయిల్ అయింది. బీసీలకు పెద్దపీట వేస్తామని గడిచిన బీఆర్ఎస్ సర్కార్ చెప్పింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పటికీ రిజర్వేషన్ స్థాయిలో కూడా బీసీలకు ఇవ్వలేదు కీలక పదవులు అని చెప్పేసి ఒక అంశం అయితే తెర మీదకి వచ్చింది. కంపేరింగ్ విత్ దట్ మాలలకి ప్రయారిటీ ఎక్కువ ఇచ్చారు, ఎందుకంటే క్యాబినెట్లో ఆల్రెడీ కీలక పదవుల్లో ఉన్నారు, పెద్ద స్థాయిలో వ్యక్తులు ఉన్నారు కనుకనే మాలలకు ప్రయారిటీ ఇచ్చారు. సో మాదిగలను నిర్లక్ష్యం చేశారని చెప్పేసి ఇంకొక వర్షన్ వినిపిస్తోంది. ఇక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఆల్రెడీ 7 ఉన్నారు. ఉంచిన ఏవైతే 3 వేకెన్సీస్ ఉన్నాయో వాటిలో 2 పదవులు మళ్ళీ రెడ్లకి ఇచ్చే అవకాశం కనిపిస్తోందని చెప్పి మరొక విశ్లేషణ వస్తుంది. సో ఓవరాల్గా ఇప్పుడు క్యాబినెట్ పదవులు 6 భర్తీ చేయాల్సిన దగ్గర 3 భర్తీ చేశారు. 3 వేకెన్సీ ఉంచి అసంతృప్తులు రేగకుండా ఆపే ప్రయత్నం జరిగిందనేది ఇంకొక చర్చ. సో ఏం చెప్తారు ఇప్పుడు క్యాబినెట్ విస్తరణకు సంబంధించి? 2014 నుండి 23 వరకు బరాసా సర్కార్, ఆ తర్వాత 23లో జరిగిన ఎలక్షన్ తర్వాత డిసెంబర్లో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిందో రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినలో ఆ రోజు నుండి అటెన్షన్ డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ టైంపాస్ రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. టోటల్గా కూడా బీసీలను కానీ మైనార్టీలను కానీ మహిళలను కానీ అన్ని వర్గాలను కూడా తప్పుదో పట్టించే విధంగా అన్ని వర్గాలను కూడా మొత్తం బ్లాక్ చేసి పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు చూసినామండి మంత్రివర్గ విస్తరణ. ఇప్పుడు రాష్ట్రంలో 14% ఉన్న మైనార్టీలు, ఒక్క మైనార్టీ మంత్రి ఉన్నాడు రాష్ట్రంలో. అంటే ఒక మైనార్టీ నాయకునిగా ఫస్ట్ నేను అడగాల్సిన క్వశ్చన్ అదే కాబట్టి అది అడుగుతున్నా. 14% ఉన్న మైనార్టీలలో ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వకుండా షబ్బీర్ అలీ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వచ్చు. షబ్బీర్ అలీ గారిని అడ్వైజర్ అని పెట్టిండు. ఆ అడ్వైజర్ లెక్కనే ఉన్నాడు తప్ప ఎక్కడ కూడా లైవ్లో వస్తలేడు. ఇక పోతే ఆమీర్ అలీ ఖాన్ గారు ఉండే మన సియాసత్ ఎడిటర్, ఆయనకు ఎమ్మెల్సీ గవర్నర్ కోటలో ఇస్తే దాదాపుగా మంత్రి పదవి కూడా ఖరారు అయిపోయింది అని చెప్పి చాలా మంది మైనార్టీలు సంతోషపడ్డారు. కానీ లాస్ట్కి వచ్చి నిన్న జరిగిన మంత్రి విస్తరణలో మైనార్టీకి ఎక్కడ ప్రాధాన్యత తీయలేదు. బాధాకరం అండి. కాంగ్రెస్ పార్టీ కేవలం టైంపాస్ రాజకీయం చేస్తున్నారు తప్ప ఇంతకుముందు సోదరులు మాట్లాడుతూ అంటా ఉన్నాడు సర్పం నుండి కాపాడుకోవడానికి చీమలన్నీ ఏకమేనని చెప్పి. అయితే ఒక సోదరుడు మాట్లాడుతూ చెప్పిన ఇప్పుడు సర్పాన్ని దెబ్బతీయడానికి చీమల దండు కూడా మొత్తం ఒకటైందని చెప్పి చెప్పినారు. కానీ మంచి చేసే సర్పం అండి. ఆ సర్పం అంటున్నారే, చాలా మంది నాయకులు అన్నారు కేసీఆర్ గారిని గుర్తుపెట్టడానికి, కేసీఆర్ గారిని గుర్తించండి, న్యాయం చేస్తున్నాడు కేసీఆర్ గారు. ఇప్పుడు 2014 నుండి 2018 వరకు మహిళా మంత్రులు కూడా పరిపాలన సాగిందండి. కానీ కేసీఆర్ గారు మహిళలకే మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తూ బ్రహ్మాండమైన పరిపాలన 2014 నుండి 2023 వరకు బ్రహ్మాండంగా పరిపాలన చేసి
అన్ని వర్గాల మనసులను అన్ని వర్గాల ప్రజల మనసులను గెలుచుకున్న నాయకుడు కేసీఆర్ గారు అండి. కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు బేరీ చేసుకున్నప్పుడు కేసీఆర్ గారు ఆకాశం అయితే రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి ఆయన భూమి మీద ఉన్నాడు. ఇక కేసీఆర్ గారిని అంటే ఇంత పొగుడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులను పొగడలేదు. ఆయన చేసిన ప్రతి కార్యక్రమం అండి, ప్రతి కార్యక్రమం కూడా చాలా బాగుండే కాబట్టి ఇంత మనసు నుండి మాటలు వస్తా ఉన్నాయి. ఇకపోతే మంత్రివర్గాలు మూడు మిగిలిచింది కదా, ఇదేంది అంటే ఆశ, ఒక ఆశ. ఎవరు రేవంత్ రెడ్డికి ఎవరు ఆయనకి మాట్లాడకుండా ఉన్న ఎమ్మెల్యేలు నాకు వస్తుందేమో ఒక ఆశ మీద బతకాలి వీళ్ళు, అట్లనే అది చేసుకుంటూ పోతారు. ఆ 3 మంత్రులు 2 ఇస్తారా 3 ఇస్తారా రెడ్డిలకు అది దేవుడే ఎరగాలి. ఎందుకంటే కేవలం రెడ్డి రాజ్యం అయిపోయిందండి రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రెడ్డి రాజ్యం అయిపోయింది మొత్తం. కీలక పదవులు ఏదో కార్పొరేషన్ చైర్మన్స్ అలాంటి పదవులను ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. సో దాంతో సాటిస్ఫై అయ్యే పరిస్థితి కనిపిస్తుందా మైనారిటీస్ వైపు నుంచి? రాజకీయాల్లో దాదాపుగా నేను 93 నుంచి చూస్తానండి, ఒక మైనార్టీ మంత్రి లేకుండా. గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, ఫస్ట్ టైం అండి చరిత్ర ఇది. మైనార్టీ మంత్రి లేకుండా పరిపాలన కొనసాగిస్తున్నారు. 14% ఉన్నారని మైనార్టీలు. మైనార్టీల బాధలు సాధకాలు ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాని పరిస్థితి. మైనార్టీలు ఎవరికి మాట్లాడాలి, ఏమైనా వస్తే ఎవరికి చెప్పుకోవాలని బాధ లేదు. ఇప్పుడు నేను అనుకుంటానండి, దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా పండుగలు జరుగుతూ ఉంటాయి. ఈసారి బక్రీద్ మాత్రం వందల వేల ఆంక్షలతో జరిగిందండి. మొన్న జరిగిన పండుగ జస్ట్ 4 days బ్యాక్ వందల ఆంక్షలతో జరిగిందండి. ఇప్పుడు ప్రతి వర్గానికి పెద్దపీట వేయాల్సిన పరిస్థితి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం అంటే తని లాంటి వాడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి మీద కూర్చున్నాడు తని లాంటి వాడు. ప్రతి ఒక్కరిని కూడా కరెక్ట్ సమన్యాయం జరుపుతూ అందరిని కూడా 2 కళ్ళల్లో ఇద్దరు సమానం అన్నట్టు చూసుకోవాలి. కానీ అలా కాకుండా మొన్న జరిగిన పండుగ అప్పుడు చాలా అంటే చాలా బాధలు ఎదుర్కొన్నామండి. ఒక మైనార్టీ నాయకులు చెప్తున్నా, దగ్గరగా చూసిన ఈ ప్రాబ్లమ్స్ ఏందనేది దగ్గరగా చూసినా అండి. సో సామాజికంగా కూడా న్యాయం జరగట్లేదు అంటారు మైనార్టీ విషయంలో? ఎలాంటి న్యాయం లేదండి. రైట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా 42% రిజర్వేషన్లు కొట్లాడి చేస్తా అన్నాడు. అసెంబ్లీలో నిలబడి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినాడు, మోడీ మీరా బడా భయ్ అన్నాడు. బరాబర్ అంటా నేను మోడీ బడా భయ్ అని, ప్రధానమంత్రి పెద్దన లెక్క ఉంటేనే ముఖ్యమంత్రి పరిపాలన చేయగలుగుతాడు, ఏదైనా సాధించుకోగలుగుతాడు అని చెప్పిండు. 42% రిజర్వేషన్ బిల్లుని ఇక్కడ పాస్ చేసి గవర్నర్ దగ్గర ఆమోదం ముద్ర వేసుకున్న తర్వాత చాలా సంబరాలు చేసుకున్నారండి. అట్టి పత్రాన్ని మరి ఆమోదించిన రిజర్వేషన్ ని కేంద్రం పంపించారు కదా, మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు పోయి దాన్ని సాధించుకోలేకపోతా ఉన్నాడండి? మీరు మోడీ గారితో బాగానే ఉన్నారు కదా అన్ని విషయాలలో. ఇప్పుడు మోడీ డైరెక్షన్ లో మైనార్టీ మంత్రి పదవి ఇవ్వద్దు అని చెప్తే ఆయన ఇయ్యలేదు. కేంద్రంలో మంత్రి మైనార్టీలు లేదండి, రాష్ట్రంలో మంత్రి లేదండి మైనార్టీలు. మోడీ డైరెక్షన్ తెలంగాణ కొనసాగుతున్నది. అలాంటప్పుడు మరి మోడీ గారు ఇంత మంచిగా రేవంత్ రెడ్డి గారు మాటింటున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మోడీ మాట వింటున్నప్పుడు ఆ 42% రిజర్వేషన్ ఏదైతే ఫైనల్ చేసిందో దాన్ని సాధించుకోవచ్చు కదా. కేవలం మనుషులను తప్పుదోవ పట్టించే విధంగా, కేవలం బీసీలకు కళ్ళబొల్లి మాటలు చెప్పే విధంగా రిజర్వేషన్ అది ఏదైతే చేశారో అది మొత్తం తప్పుల తడక అండి. తప్పుల తడకగా ఉంది కాబట్టే దాన్ని అక్కడ ఆమోదం పొందలేకపోతుంది. తప్పుల తడకగా ఉంది కాబట్టే అది వీళ్ళు గట్టిగా అడగలేకపోతున్నారు. నేను అనేది రాధన్న నేను అనేది ఏంటంటే, వాళ్ళ పార్టీకి సంబంధించిన తీన్మార్ మల్లన్న గారు దీన్ని ఖండించిన తర్వాత ఆయన సస్పెండ్ చేస్తున్నాం అన్నారు. మొన్న చూస్తుండే ఒక సభలో నల్గొండలో తీన్మార్ మల్లన్న చేయి పట్టుకుపోయి రేవంత్ రెడ్డి గారు మా జ్యోతి వెలిగిస్తా అన్నాడు. అంటే తీన్మార్ మల్లన్న పార్టీలో ఉన్నట్టా లేనట్ట? తీన్మార్ మల్లన్న బీసీల గురించి మాట్లాడినప్పుడు ఆయన మీద కన్నెర చేసిన రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మన సభలో చేయి ఎందుకు పట్టుకున్నట్టున్నాడు? అంటే కాంప్రమైజ్ అయిపోయాలంట, నేను కొట్టిన చేస్తాను ఏడ్చినట్టు చేయనట. అదే పార్టీలో ఎవరైతే ఉన్నారో ఎవరైతే బీసీ గలమెత్తుకొని ఉన్నారో వాళ్ళని గొంతు నొక్కడం కోసము వాళ్ళను చివరికి ఏదైనా కాళ్ళు పట్టుకోవడానికైనా ఎక్కడికైనా దిగజారి ఏదైనా చేయడానికైనా కూడా రెడీ అయ్యడం ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసానంటే నమ్మకం కోల్పోయింది. ఈ పథకాలకి ఏదైతే ఉందో ఈ ఉచిత హామీ పథకాలు కానీ 6 గ్యారంటీలు 420 మోసాలతోటి వీళ్ళు గద్దెనెక్కిరు. ఈ గద్దెనెక్కిన విషయం మర్చిపోవడం కోసము ప్రతి ఒక్క విషయంగా 6 గ్యారెంటీలు 14 హామీలు. 6 గ్యారెంటీలు. సరే, మీ సందేహాలకు ఆన్సర్ కూడా చెప్పండి రాజమోహన్ గారు. చెప్పండి, ఇప్పుడు మైనార్టీల విషయంలో బీజేపీతో కాంప్రమైజ్ అయ్యి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళింది అన్నది సయ్యద్ గారి వర్షన్, ఏం చెప్తారు? మైనార్టీస్కి ఫస్ట్ పొజిషన్లోనే ఫస్ట్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం ఉండే ఒక పోస్ట్ వచ్చేది, కానీ
ఎమ్మెల్యే లేడు. తర్వాత ఎమ్మెల్సీ వచ్చే వరకు టైం పట్టింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఆ డిమాండ్ అని రకరకాల వ్యక్తుల నుంచి పోటీ పడుతూ ఉన్నారు. దానికి ఎవరికి ఇయ్యారనేది ఒక సందిగ్ధం. తప్పకుండా మైనార్టీని ప్రభుత్వం రెస్పెక్ట్ చేస్తుంది. కాంగ్రెస్ కూడా రూపాంతరం చెందిన కాంగ్రెస్ ఇప్పుడు పాత విషగులికలలో ఉన్నటువంటి పాత కాంగ్రెస్ కాదు. సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో మల్లికార్జున్ గారి అధ్యక్షతన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రూపాంతరం చెందిందంటే సామాన్యునికి దగ్గరే అన్ని విషయాలలో రూపాంతరం చెందుతూ వచ్చింది. అయితే ఖర్గే గారు ప్రెసిడెంట్ అయినంటేనే కాంగ్రెస్ పార్టీ రూపాంతరం చెందినట్టు. ఆ రూపాంతరం చెందిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సామాన్యునికి పాత స్వతంత్ర పోరాటానికి ముందు ఏదైతే పద్ధతులలో నడవాలనుకున్న కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతం ద్వారా సామాన్యునికి దగ్గరే ప్రభుత్వంగా ఇప్పుడు సామాన్యునికి రీచ్ అవ్వబోతుంది. ఆ రీచ్ అయ్యే క్రమంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, తప్పవు. ఆ ఒడిదుడుకులను అధిగమించి సామాన్యునికి దగ్గరై మీరు అనుకున్నటువంటి అన్నీ కూడా కార్యక్రమాలు భవిష్యత్తులో తప్పకుండా తీరుతాయని నేను ఆశిస్తాను. మీరు కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్టు స్వతంత్రం ముందుకు వెళ్ళాలా? అప్పటి తీరు మళ్ళీ వస్తుందా కాంగ్రెస్ పార్టీలో? ఈ గడిచిన కొన్నేళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకుని ముందుకు వెళ్ళాలా? స్వతంత్ర పోరాటానికి ముందు కాంగ్రెస్ పార్టీకి ఒక ఐడెంటిటీ ఉండేది. పర్ఫెక్ట్గా ఉండేది, ప్రజలంతా నమ్మిండ్రు. ఇందిరాగాంధీ పీరియడ్లో గరీబీ హటావో అని చెప్పి ఒక నినాదం, రాజీవ్ గాంధీ పీరియడ్లో ఇంకొక నినాదం, ఇట్లా వచ్చినటువంటి ఇప్పుడు నినాదం లేకుండా ఉన్నది. కాబట్టి ఈ కులగణనే ప్రధాన నినాదంగా ఏర్పడినటువంటి అంశము. ఈ కులగణన ద్వారా సామాజిక నినాదం, సామాజిక వర్గాలకు పెద్దపీట వేయడము, ఇదివరకు అధికారం అనుభవించిన వాళ్ళని కొంచెం కాంప్రమైజ్ చేసి ఆపడం జరిగి సామాన్యునికి దగ్గరే ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ఎదగబోతుంది. భవిష్యత్తులో మోడీ గారి చరిష్మా కూడా దినదినం తగ్గుతూ ఉన్నది. ఈ కాంగ్రెస్కి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. ఈ 140 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను, అన్ని మతాలను, అన్ని కులాలను జీర్ణించుకున్నటువంటి విలీనం చేసుకున్నటువంటి జీర్ణించుకున్నటువంటి కలిపినటువంటి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో ప్రజాదరణ తప్పకుండా ఉంటుంది. ఈ మత సిద్ధాంతం మీదనో కుల సిద్ధాంతం మీదనో రాకుండా కాంగ్రెస్ పార్టీ ఒక లౌకిక రాజ్యం, ఒక డెమోక్రటిక్ పంతాలు, ఒక లౌకిక రాజ్యంగా ఏర్పడేట్టు అన్ని మతాలు, అన్ని కులాలు కూడా ఇలా జీవించగలిగేటువంటి ఒక సముద్రం లాంటిది. అన్ని జీవరాశులు ఇట్లా సముద్రంలో బతుకుతాయో అన్ని రకాల కులాలు, మతాలు, ఈ అంటరానితనం, అస్పృశ్యతను పోగొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు బీజేపీ పార్టీకి ఇప్పటికీ అంటరానితనం ఉన్నది. అందులో అంటరానితనంతో ఇంకా ముందుకు సాగుతుంది. హిందూ మతం అని చెప్పేసి అంటరాని వాళ్ళను అంటరానిగా వాళ్ళగా చూసేదే బీజేపీ మతం. దానికి రేపు భవిష్యత్తు ఉండదని నేను అన్ని పార్టీలు కూడా సమన్యాయం అని చెప్పి ముందుకు వెళ్తున్నాయి. కానీ తప్పకుండా ఒక సీజన్లో ఒకళ్ళు నడుస్తుంది. పాతకాలంలో విష్ణు చక్రంతో విష్ణు ఇట్లా భూచక్రం వేసి తిప్పిండు, ఇట్లా పైకి తిప్పిండు. తర్వాత నెక్స్ట్ యుగంలో మన మహాత్మా గాంధీ ఆయన కట్టబట్టుకొని కిందికి చక్రం తిప్పిండు. ఇప్పుడు అంబేద్కర్ యుగం, అంబేద్కర్ బైబిల్ లాగా ఆ కాన్స్టిట్యూషన్ ఇట్లా పట్టుకొని ఇట్లా చేయి చూపెడుతూ చక్రం తిప్పుతున్నాడు. అంబేద్కర్ యుగం వచ్చింది కాబట్టి ప్రతి యుగంలో ఒక యుగ పురుషుడు పుడతాడు, ఆ చక్రాన్ని కాలచక్రాన్ని తిప్పుతాడు. ఇప్పుడు అంబేద్కర్ కాలచక్రాన్ని తిప్పుతుండు కాబట్టి అన్ని వర్గాలు, సర్బండ జాతులన్నీ కూడా సంతృప్తికరంగా జీవించేటువంటి భారతదేశం ఒక లౌకిక దేశంగా ఉండడానికి అది ముందు ఇనిషియేట్ చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ అని నేను ప్రగాఢంగా నమ్ముతూ చెప్తా ఉన్నాను. సామాజిక న్యాయం అన్న అంశం బీజేపీ నుంచి గట్టిగా వస్తే కనుక మీ వర్షన్ అదే. ఇంకా బీజేపీ నుంచి సామాజిక వర్గం ఎక్కడ అవసరాన్ని బట్టి సామాజిక వర్గం అనేది బీజేపీ పార్టీ. కాకపోతే ఆ స్క్రీన్ మీద చూపెడతారు, మేము రాష్ట్రపతిని చేసినాం, మేము వీళ్ళని చేసినాం, వాళ్ళని చేసినాం అని. అట్లా కాకుండా మంత్రులు ఎంతమందిని చేసిండ్రు, వాళ్ళకి ఏ కీలకమైనటువంటి శాఖలు ఇచ్చిండ్రు, రేపు టీవీలలో ఆన్ స్క్రీన్ మీద కనపడే ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు బీజేపీ మంత్రులుగా మనకు కనపడుతుండ్రో, ప్రొజెక్ట్ చేస్తుండ్రో మనం చూడాలి. అమిత్ షా ఏ సామాజిక వర్గం, ఇంకా శంకర్ ఏ సామాజిక వర్గం, రకరకాల వ్యక్తులు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, వాళ్ళ పోర్ట్ఫోలియోల బ్యాక్గ్రౌండ్ ఏందో చూస్తే మనకు ఎంతవరకు
ఈ సామాజిక వర్గాలకు సంతృప్తినిస్తుంది బీజేపీ పార్టీ అని మనకు తెలుస్తుంది. సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చేది, కలుపుకునేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ అండదండలతోటే సామాజిక వర్గాలు ఈ సంఘం గొప్పగా దేశంలో ఉన్నత స్థాయికి ఎదుగుతుంది. రాజు గారు చెప్పండి, బీజేపీ అసలు సామాజిక న్యాయం పాటించదు, సో క్వశ్చన్ చేసే పరిస్థితి బీజేపీకి లేదు అన్నది వర్షన్. రాజు గారు ఒక విషయం అంటే ఇప్పుడు చూస్తే మన రాష్ట్రపతి ఎవరండి? రాజు గారు మీ ఆడియో క్లియర్ లేదు. మన రాష్ట్రపతి గారు రాజు గారు మన రాష్ట్రపతి గారు ఎవరండి? ద్రౌపది ముర్ము గారు. ద్రౌపది ముర్ము గారు ఎక్కడి నుంచి వచ్చిన వారు? గిరిజన జాతి నుంచి వచ్చిన వారు. ఏమంటున్నారు? మీ వాయిస్ కట్ కట్ వస్తుందండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్ సయ్యద్ గారు, ఇంకొక అంశం, జిల్లాల వారీగా కూడా అంటే ఒక క్యాబినెట్ విస్తరణనే కాదు, పదవుల కేటాయింపు కానివ్వండి, లేకపోతే నియోజకవర్గాల ఎన్నికలప్పుడు కూడా కేటాయింపులో కూడా ప్రతి జిల్లా నుంచి కూడా ఆయా సొంత జిల్లాలకు సంబంధించి కీలక నేతలు ఉండాలని చెప్పి కోరుకుంటారు. ఎందుకంటే ఆ జిల్లా డెవలప్మెంట్ కానివ్వండి, లేకపోతే ఆ జిల్లాకు సంబంధించి ఏమైనా సమస్యల పరిష్కారం కోసమైనా ఉండాలని కోరుకుంటారు. సో ఇప్పుడు కొన్ని జిల్లాలకు సంబంధించి పూర్తిగా మంత్రులే లేకుండా చేశారు. సో అలాంటి జిల్లాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ పర్టికులర్గా కొన్ని జిల్లాల విషయంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయట్లేదని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ లాంటి జిల్లాకు అసలు ఒక మినిస్టర్ కూడా లేరు. సో జిల్లాల నుంచి కూడా మినిస్టర్స్ కావాలని ఒక డిమాండ్ వస్తున్న నేపథ్యంలో మిగతా 3 స్థానాల్లో జిల్లాల ప్రాతిపదికన కూడా తెర మీద తీసుకునే అవకాశం ఉందంటారా? అంటే కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటుందండి అంటే, కాంగ్రెస్ పార్టీలో ఆ మంత్రి అక్కడ ఇన్వాల్వ్ కాకుండా ఆయన తీసుకుపోయి ఇన్ఛార్జ్ మంత్రి వేరే జిల్లాలు పడేస్తారు. రాజు ఒక్క నిమిషం, ఆ ఇన్ఛార్జ్ మంత్రి ఇంకొక పడేస్తారు. కరీంనగర్ ఉన్నారండి, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు కరీంనగర్. పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ జిల్లా కాదు, వరంగల్కి వస్తారా? సిద్దిపేట జిల్లా. ఓకే ఓకే ఓకే. నెగిటివ్ ప్లేస్ కరీంనగర్ అండి. వారు నెగిటివ్ ప్లేస్ కరీంనగర్. ఇప్పుడు పోటీ చేసింది హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి సిద్దిపేట జిల్లా అండి. అవును, కానీ కరీంనగర్ వాసి కదా. ఇప్పుడు కరీంనగర్ వాసి కానీ కరీంనగర్ వాసితో సంబంధం లేదు. కరీంనగర్ జిల్లాకి రాదు. మామూలు ప్రోటోకాల్ లో ఏదైనా ఉంటే ఓకే రాజన్న. ఇప్పుడు వాళ్ళ పాలసీ ఎట్లుంటుంది, పాలసీ ఏదన్నా కానీ ఏ జిల్లా నుండి మంత్రి అయినా కూడా ఆ మంత్రిని తీసుకుపోయి ఇంకో జిల్లాకి ఇన్ఛార్జ్ చేస్తారు. ఆ మంత్రి లోకల్ గా చూసుకునేది ఉండదు. జిల్లా ఇన్ఛార్జ్ ఎక్కడ ఉంటారో అక్కడ పనిచేయాలి. ఇప్పుడు మా దగ్గర సీతక్క, కొండా సురేఖ గారు ఇద్దరు ఉన్నారండి. ఇద్దరు మంత్రులు మా వరంగల్ జిల్లా నుండి. ఒకరు ములుగు జిల్లా, ఒకరు వరంగల్ జిల్లా. ఈమెకు తీసుకుపోయి మెదక్ లేసులు ఇన్ఛార్జ్ మంత్రిగా. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం మంచి జరుగుతుంది, ఏం చెడు జరుగుతుంది ఆమెకు నాలెడ్జ్ ఉండదు. ఇక్కడ ఆమె ఒక బినామీని పెట్టుకుని ఎమ్మెల్యేకి పదవి నడిపించుకుంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఫ్రీడమ్ ఎక్కువ అండి. ఎవరైనా గెలిచినోడు ఒకడైతే రాజ్యం ఇంకోటి వెళ్ళొచ్చు కాంగ్రెస్ పార్టీలో. కానీ వేరే పార్టీలో అట్లా కాదండి. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు నాయకులు మాట్లాడుకుంటే నాకు విచిత్రం అనిపిస్తా ఉన్నది. బీజేపీ కాంగ్రెస్ ఎక్కడ వేరున్నదండి? ఇద్దరు ఒకటేనా? బీజేపీ కాంగ్రెస్ ఒకటేనా? వాళ్ళ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ కాంగ్రెస్ ఒకటి. చర్చ పక్కలో పడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటారు, మీరు బీజేపీ ఏమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటారు. మళ్ళీ అవి వద్దు. మనం మాట్లాడుతున్నది కుల సమీకరణలు, సామాజిక న్యాయం, జిల్లాల వారీగా ప్రాతినిధ్యం, వీటి గురించి. అదే మేడం నేను అనేది మేడం, అంటే కుల సమీకరణలలో టికెట్ల కేటాయింపులు కానివ్వండి, 2023 జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చేసింది. మా పార్టీ కూడా కొన్ని తప్పులు చేసింది, బీఆర్ఎస్ పార్టీ కూడా. ఆ రోజు టికెట్ల కేటాయింపులలో కుల సమీకరణలు చూసుకొని కొంతమంది నాయకులను మార్చి ఉంటే ఇవాళ అధికారం బీఆర్ఎస్ ఉండు, కాంగ్రెస్ పార్టీ రాకపోవు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? 6 గ్యారెంటీలు, 14 హామీలు, 420 టోటల్ హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ప్రజల్ని 420 చేసింది. ఇవాళ ప్రజలు తల్లడిల్లుతున్నారండి ఒక్కొక్క పథకం రాక చేతికి. రుణమాఫీ మొత్తం చేస్తా అన్నారు, రుణమాఫీ చేసిన దాఖలాలు పూర్తిగా. ఇవాళ స్కాలర్షిప్లు లేక నా దగ్గరికి నిన్న ఒక మనిషి వచ్చిండు. పాపం అతను కాలేజీలో చదువుకుని పిల్లవాడు, డిగ్రీ అయిపోయింది, స్కాలర్షిప్ రాలేదని చెప్పి సర్టిఫికేట్ ఇస్తలేదట. ఇప్పుడు 1,80,000 కడితే సర్టిఫికేట్ ఇస్తా ఉంటారు. ఆయన పోయి బయట చేయడం కావాలి, ఇట్లా ఏం చేయాలని ఏడ్చుకొని వచ్చింది నా దగ్గరికి. అంటే పరిస్థితి ఎట్లున్నది అంటే, ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే అంటా ఉంటాడు కదా, 1,00,000 కోట్లు అప్పు చేసిపోయిండు, 10 లక్షల కోట్లు అప్పులు చేసిపోయిండు, మొత్తం అది చేసిండు, నెలకు 10,000 కోట్లు కడతానా మిత్తి ఒకసారి అంటాడు, నెలకు 6,000 కోట్లని ఒకసారి అంటాడు, నెలకు 8,000 కోట్లని ఒకసారి అంటాడు.
ఏది క్లారిటీ లేకుండా కడుతున్నా అని చెప్పి ఆ విధంగా ఇబ్బంది పెట్టుకుంటా ప్రజలకు ఇవాళ సరే ఏం కడుతున్నారో ఏం చేస్తున్నారో హామీలు ఇచ్చేముందండి. ప్రతిపక్ష పార్టీలో ఉండే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. మీరు హామీలు ఇచ్చినప్పుడు మీకు తెలియదా అండి రాబడి ఎంత, పోబడి ఎంత, రాష్ట్ర ఖజానాలు ఎంత ఉన్నది, ఏమున్నది అని తెలియదా? అప్పుడు బట్టి విక్రమార్క గారిని ఈ మీడియా సోదరులు అడిగిళ్ళు, ఇన్ని హామీలు ఇస్తా ఉన్నారు మీరు, మరి దీన్ని మీరు అమలు చేయగలుగుతారా అని. మేము కాంగ్రెస్ పార్టీ అండి 120 సంవత్సరాల చరిత్ర కలది. మేము ఏ విధంగా బడ్జెట్ అధ్యయనం రాష్ట్రాలు దేశం అప్పుల ఊబిలో ఉన్నప్పుడు మేము దాన్ని తీసుకొచ్చి ఒడ్డున పెట్టింది మేము కాంగ్రెస్ పార్టీ. మాకంత తెలియలేదా అని చెప్పిళ్ళు. మరి చెప్పిన వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నాండి? ఎందుకు ఈరోజు గరీబ్ వాళ్ళు ఉసులు తీసుకుంటారు? ఈరోజు అంశం అది కాదు. దాని మాట వచ్చిందిగా చెప్తున్నా, కేవలం క్యాబినెట్ విస్తరణ కోసమే చాలా సమయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. క్యాబినెట్ విస్తరణలో టోటల్ గా అనేక భేటీల తర్వాత, ఇంత కసరత్తు జరిగిన తర్వాత 3 స్థానాలనే కేటాయించింది. 6 భర్తీ చేస్తారనుకుంటే 43 రౌండ్ల తర్వాత ఢిల్లీ చక్కలు 43 కొట్టిన తర్వాత 3 ఇచ్చింది, 6 నుంచి 3 ఇచ్చింది. ఈ 3 కూడా ఆపడానికి కారణం ఏంటి అంటే కొద్ది ఆశ ఎవరు ఎగరకుండా, నాకు వస్తుంది కావాల్సిన తప్పు చేయొద్దు, రేవంత్ రెడ్డికి యాంటీగా నేను మాట్లాడద్దు, ఏం తప్పు చేసినా కూడా చూసుకుంటూ ఊకోవాలి, నాకు వస్తుంది కావాల్సిన రేపు మంత్రి పదవి అని చెప్పి ఆశ. ఈ విధంగా ఆశావాళ్ళు 100లో ఉన్నారు, ఆశావాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మాకు హైదరాబాద్ లో తీసుకున్న ఫిరోజ్ ఖాన్, ఇప్పుడు రేపు జూబ్లీ ఎలక్షన్స్ వస్తే మా అజరుద్దీన్ మాజీ క్రికెటర్, నాకు టికెట్ వస్తుంది కావాల్సింది, ఏం మాట్లాడినా కూడా ఇప్పుడు నాకు బై ఎలక్షన్ లో టికెట్ ఇస్తారు కావచ్చు, నేను గెలిచినా నేనే మంత్రి అవుతా అని చెప్పి అదొక ఆశ. ఈ విధంగా ఆశల పల్లకిలో ఊరేగే చిలుగారు అన్నట్టు అందరినీ కూడా ఆశల పల్లకి పెట్టిన రేవంత్ రెడ్డి గారు తను సేఫ్ సైడ్ లో ఉండడానికి, తనని ఎవరు విమర్శించకుండా ఉండడానికి ఈ 3 పదవులు అట్లా మిగిల్చి ఉంచింది. యాక్సెప్ట్ చేస్తారా రాజ్మోహన్ గారు? ఎందుకంటే ఫస్ట్ ఎన్నికల ప్రచారాన్ని లేపిన దగ్గర నుంచి కూడా ఒక స్ట్రాటజీతో వెళ్తున్నారు. సో మీరు అన్నట్టు మొదటి క్యాబినెట్లో భర్తీ దగ్గర నుంచి కూడా ప్రతిదీ కూడా ఒక స్ట్రాటజీ. సో ఇప్పుడు 3 ఆపడం కూడా అలాంటి స్ట్రాటజీయేనా? ఆయన అన్నట్టుగా ఆశావాహులు ఉన్న వాళ్ళు నోరెత్తకుండా ఉండటం కోసం. గమ్మత్తైన విషయం ఏంటంటే మనం 10 జిల్లాల్ని 33 జిల్లాలు 10 జిల్లాల్ని మనం 10 జిల్లాల్ని 33 జిల్లాలుగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. మంత్రి పదవులు ఉండేవి 18 ఉన్నాయి. జిల్లాకు ఒకటి రావాలనుకుంటే మనకి ఇంకెన్ని కావాల్సి వస్తాయి? ఇంకొక 15 మంత్రి పదవులు వస్తే కానీ జిల్లాకు ఒకటి తృప్తిపరచలేదు. సరే, జిల్లాకు ఇది చిన్న రాష్ట్రమైంది. అప్పుడు మనకు వ్యాస్ట్గా పెద్ద ఏపీ కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు ఎక్కడో ఆంధ్రలో విశాఖపట్నంలో ఒక మంత్రి ఉంటే మనకి ఇక్కడ సోషల్ వెల్ఫేర్ ఇక్కడ చూసుకునేది. ఆయన ఎప్పుడు వచ్చి మనకి కాన్స్టిట్యున్సీ సందర్శించలేదు, మన ప్రాంతం కూడా తెలియకపోయేది. ఇప్పుడు ప్రతి మంత్రి ప్రతి జిల్లా తిరుగుతూ ఉన్నాడు. తర్వాత ఒక కంబైన్డ్గా ఒక స్లోగన్ తీసుకుంటే, ఒక అమెండ్మెంట్ చేస్తే, ఒక నిర్ణయం తీసుకుంటే, ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ జిల్లాకు ఒకటి మనం కట్టుకోవాలనే ఆలోచన, కాన్స్టిట్యున్సీకి ఒకటి కట్టుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ కొన్ని ఇంపార్టెంట్ కాన్స్టిట్యున్సీ తీసుకున్నారు. దానికి ఒక మంత్రి ఉంటాడు, కంబైన్డ్ నిర్ణయం, ఒక క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది, దాన్ని మన అధికార యంత్రాంగం అంత ఉంటుంది కదా ఇంప్లిమెంట్ చేయడానికి. మంత్రి ఆ జిల్లాకు ఉంటే ఏం చేస్తాడు? మంత్రి ఉన్నా లేకున్నా చిన్న ప్రయారిటీ అంటే నేను చెప్తానండి, ముఖ్యమంత్రికి ప్రాతినిధ్యం వహించే వాటికి, లేకపోతే ఆయనకు అనుగుణమైనటువంటి జిల్లాలకు ఆ కాన్స్టిట్యున్సీ మాత్రమే ప్రయారిటీ దక్కేది. గతంలో కేసీఆర్ ప్రయారిటీ దేనికి ఇచ్చిండు? సిద్దిపేటకి ఇచ్చిండు. సిద్దిపేటలో ప్రతి మీటింగు, ప్రతి దానికి వారానికి ఒక ప్రోగ్రాం, పెద్ద ప్రోగ్రాం ఉండేది, బహిరంగ సభ ఉండేది, పెద్ద ప్రోగ్రాం ఉండేది, బహిరంగ సభ. తర్వాత గజ్వేల్కు, సిరిసిల్లకు, ఈ 3 కాన్స్టిట్యున్సీలకు ఇచ్చిన ఇంపార్టెన్స్ మిగతా 116కి ఇచ్చిండండి? ఇవ్వలేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా మిగతా దానికి ఒక కంబైన్డ్గా ఒక నిర్ణయం తీసుకుంటారు. కంబైన్డ్గా అది ఆ పాలసీలో భాగమవుతుంది. వాటి యంత్రాంగ మిషనరీ ఉంటుంది, గవర్నమెంట్ మిషనరీ ఉంటుంది, దే విల్ లుక్ ఆఫ్టర్ కలెక్టర్స్, మిషనరీ, మంత్రి మండలి అంటే క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంటుంది, చీఫ్ సెక్రటరీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు, జిల్లా కలెక్టర్ల ద్వారా ఇంప్లిమెంట్ అవుతూ ఉంటుంది. నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ మంత్రి, కన్సర్న్ శాఖ మంత్రి వేరే జిల్లాలు ఉన్నప్పటికి కూడా మన కాన్స్టిట్యున్సీకి, మన జిల్లాకు వస్తుందా రాదా అనే దాని మీద మనం ఫైట్ చేయాలి తప్పితే మన జిల్లాకి తప్పకుండా మంత్రి ఉండాలనేది కోణం ఇప్పుడు కరెక్ట్ కాదు. ఒకవేళ అట్లా ఉండాలనుకుంటే మనకు 33 మంది మంత్రులు ఉండాల్సి వస్తుంది. 33 మంత్రి పదవులు ఉండవు కాబట్టి ఈ 18 వరకే పరిమితమే ఉన్నది కాబట్టి ఒక జిల్లాకు 2 జిల్లాలకు తక్కువ పడతాయి, మంత్రి ఉంటాడు, 2 జిల్లాలు కలిసి ఒక మంత్రి చూసుకుంటాడు. అటువంటి
ఓదార్పు కూడా మనం భరించాల్సి వస్తుంది, ఓదార్పు ఉండాల్సి వస్తుంది. ఆ నిర్భయత్వం ఉన్నప్పుడు మాత్రమే మనం కరెక్ట్గా పరిపాలన అంశం అనేది క్యాబినెట్ తీసుకునే నిర్ణయం. క్యాబినెట్ తీసుకుంటే ఆ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ ద్వారా ఇంప్లిమెంట్ అవుతూనే ఉంటుంది. ఇంప్లిమెంట్ అయ్యేటప్పుడు ప్రజాప్రతినిధులు మిగతా ఒక మంత్రి లేడనుకోండి, జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటాడు అక్కడ, ఆయన ద్వారా చేసుకోవచ్చు. లేకపోతే ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటాడు, ఆయన ద్వారా చేసుకోవచ్చు. ఇంకా అదర్ పర్సనాలిటీస్ ఉంటాయి కదా, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వాళ్ళందరూ మంత్రి దగ్గరకు వచ్చి మాట్లాడవచ్చు కదా, కన్సర్న్ శాఖ మంత్రి. పదవుల్లో ప్రయారిటీ లేకపోయిన జిల్లాలకి అట్లీస్ట్ సంక్షేమం దిశగానే ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సంక్షేమం అనేది కరెక్ట్గా ప్రతి జిల్లాకు అందేది క్యాబినెట్ నిర్ణయం. క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. మా జిల్లాకు మంత్రి ఉండాలంటే ఇప్పుడు పొన్నం ప్రభాకర్ని సిద్దిపేట జిల్లా అది హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ 3 జిల్లాలకు మారిపోయింది. మా కాన్స్టిట్యున్సీ అదే 6 మండలాలు ఉంటాయి. 2 మండలాలు కరీంనగర్లో, 2 మండలాలు అంటే కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్, 2 మండలాలు కలిపి సిద్దిపేటలో, 2 మండలాలు హనుమకొండలు ఉన్నాయి. దాన్ని 3 ముక్కలు చేసిన కాన్స్టిట్యున్సీని. మరి ఆయన కరీంనగర్ నివాసి, అది హుస్నాబాద్ అనేది సిద్దిపేటకు రిప్రజెంటేషన్ కాన్స్టిట్యున్సీ, మిగతా 2 మండలాలు హనుమకొండలు ఉన్నాయి కదా, దానికి ఎట్లా జిల్లాల వారీగా తెరపైకి రావాల్సిన అవసరం లేదు. ఒకటి సార్, ఇంకొకటి అంటే ఎస్టీల విషయం కూడా వచ్చింది. ఎస్టీలో అనేసరికి ఇటు లంబాడీలు వస్తున్నారు, గిరిజనులు వస్తున్నారు. రీసెంట్గా అటవీ భూముల పత్రాలు ఇచ్చి కాస్త ముందుగానే చల్లబరిచి క్యాబినెట్లో పదవైతే ఉండదని చెప్పే ప్రయత్నం చేశారు. సీతక్క లాంటి ఒక మహిళకి ఇచ్చి ఇటు మహిళలకి ప్రయారిటీ ఇచ్చాం, అటు ఎస్టీలకు కూడా ప్రయారిటీ ఇచ్చామని చెప్పేసి గిరిజనులను కాస్త హైప్ చేసినట్టు. మరి వాట్ అబౌట్ లంబాడీస్? డిప్యూటీ స్పీకర్ పదవి లాంటి దాన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తుందా? రామచంద్ర నాయక్ ఇచ్చారు కదా, డిప్యూటీ స్పీకర్ ఇస్తా ఉన్నారు కదా. సో లంబాడీలకి ప్రయారిటీ ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. లంబాడీస్ ఇప్పుడు లంబాడ హక్కుల పోరాట సమితి అనేది బెల్లయ్య నాయక్ గారు స్టార్ట్ చేసిండ్రు, మందకృష్ణ మాదిగతోటి సమానంగా 30 ఏళ్ల క్రితం. తర్వాత తొడుం దెబ్బ అని కోయమిత్రులు వీళ్ళంతా స్టార్ట్ చేసిండ్రు. అప్పుడు ఉద్యమాలు ఇద్దరు చేశారు, ఏబిసిడి వర్గీకరణ మాకు కావాలని. ఎందుకంటే ఈ ట్రైబ్స్లో 2 రకాలు, మైదానం ట్రైబ్స్, లంబాడీస్. ఈ అడవికే పరిమితమైన కోయ వాళ్ళు, వీరు సీతక్క సామాజిక వర్గం. ఇందులో రకరకాల నాయకపోడు అటు రకరకాల మళ్ళీ ఇందులో విభాగాలు ఉన్నాయి. గిరిజన ప్రయారిటీ అన్నట్టు ఉన్నారు. గిరిజన ప్రయారిటీ అలా చదువు సంధ్యలు తక్కువ, చదువుకున్న వాళ్ళు లేరు, వాళ్ళ రిజర్వేషన్కు వాడుకున్నదే లేదు. తప్పకుండా లంబాడీస్ డెవలప్ అయినరు, మంత్రిమండలిలో ఇదివరకు గతంలో పనిచేసారు, డెవలప్ అయినారు. కాబట్టి సామాజిక వర్గం దాన్ని కూడా అప్లిఫ్ట్ చేసే క్రమంలో ఇప్పుడు మంత్రి పదవులు ఎక్కువ ఉంటే లంబాడీస్కి ఇవ్వాల్సిందే. మంత్రి పదవులు కుదింపుగా ఉన్నాయి, తక్కువ ఉన్నాయి కాబట్టి సమస్య వచ్చింది. సీతక్క లాంటి దగ్గర నేను అది కూడా అడుగుతున్నా. 2 ప్రయారిటీస్ పెట్టేశారు, ఒకటి మినిస్టర్, ఇంకొకటి విమెన్ కేటగిరీ. సో రెండింటికి ఆన్సర్ ఒక సీతక్కతో చెప్పే ప్రయత్నం జరిగిందని అప్పుడే వచ్చింది. సీతక్క అంటే అప్పుడు ఉండే ఇవన్నీ ఇంకొన్ని నింపేటి లేదు కాబట్టి ఆమెకు ఒక పెద్ద గురుతర బాధ్యత పెట్టిండ్రు. ఎందుకంటే కొంచెం బరువు మోసే వాళ్ళకు ఓపిక కూడా ఉండాలి కదా, ఆ తిరిగే సామాజిక వర్గాలను సంతృప్తిపరచడం, వాళ్ళతోటి కలుపుకోలుగా మాట్లాడడం, ఇవన్నీ ఉండాలి కదా. వేరే బాధ్యత రహిత్యంగా ఉండే వాళ్ళకి ఇచ్చిన దానికంటే బాధ్యత తీసుకొని అన్ని వర్గాలని సాటిస్ఫై చేసే సీతక్కకే బాధ్యతలు ఇచ్చి కొంచెం తృప్తిపరిచినట్టుగా ఉంది అది. సయ్యద్ గారు చెప్పండి. సో వచ్చే భర్తీ చేయనున్న 3 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కనుక మళ్ళీ ఎవరైతే ఇప్పుడు తెర మీదకి వచ్చి బీసీలకు అన్యాయం జరిగిందనో, లేకపోతే సార్ కూడా ఒప్పుకున్నారు లంబాడీలకి అయితే ప్రయారిటీ ఇవ్వాల్సిందని చెప్పేసి ఎస్టీల రూపంలో. సో ముందున్న 12 మందిలో కూడా ఒకరిద్దరికి ఉద్వాసన పలుకుతారని చర్చ వచ్చినప్పటికీ కూడా 12 మందిలో ఎవరికి ఉద్వాసన పలకలేదు. సో కొత్తగా 3 యాడ్ చేశారు. సో వచ్చే 3 పదవులకు సంబంధించి ఏ సామాజిక వర్గాలకు ఇస్తే కనుక ప్రజల నుంచి వ్యతిరేకత అనేది రాదు అంటారు? నేను కోరుకునేది నా కమ్యూనిటీ మైనార్టీకి ఫస్ట్ మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నా. అదేవిధంగా లంబాడాలకు కూడా ఇవ్వాలి. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండే కదా, సత్యవతి రాథోడ్ గారు ఎమ్మెల్యేలుగా లేకున్నా కూడా ఎమ్మెల్సీ ఇచ్చి, రెడ్డి నాయక్ గారు సరే ఆయన సీనియర్ మోస్ట్, కానీ అక్కడ మహిళకి ఇవ్వాలి, ఒక మహిళకు మంత్రి పదవి ఇవ్వాలి అన్నప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చిళ్ళు. ఇక్కడ కూడా అండి ఇప్పుడు ఈ సమీకరణలు ఏవైతే చూస్తా ఉన్నామో, సరే ఎక్కడైతే మైనార్టీ రాష్ట్రంలో మైనార్టీ ఒక్కడు కూడా ఎమ్మెల్యేగా లేరు, ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. ఇచ్చింది షబ్బీర్ అలీ గారికి 6 సీట్లు ఇచ్చిండు, 6 ఓడిపోయింది. అది ఎక్కడ ఇస్తారని మైనార్టీలకు ఇచ్చే టికెట్లు ఎక్కడ, ఏ పార్టీ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, టికెట్లు ఎక్కడ ఇస్తారంటే ఓల్డ్ సీట్లో ఇస్తారు ఎంఐఎం మీద. గెలిచేది ఉండదు, సచ్చేది ఉండదు, అక్కడ సీట్లు ఇస్తారు. కానీ మేము కోరుకునేది ఏంటంటే రాబో రోజులలో జిల్లాల వారీగా
ఇప్పుడు వరంగల్ ఈస్ట్ ఉన్నదండి, వరంగల్ ఈస్ట్ లో దాదాపుగా 50,000 అబౌవ్ సీట్స్ ఓట్స్ ముస్లిమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక మైనార్టీ గెలిచే అవకాశం ఉంది, మైనార్టీకి ఇవ్వాలి సీటు. అలాంటి కోరికలు కొడతా ఉన్నాం. లంబాడాలకు మైనార్టీలకు ఇవ్వాలి, ఆ తర్వాత ఇంకోటి బీసీకి ఇస్తే బాగుంటుందండి. ఈ 3 మంత్రులు మీరేం చెప్తారు రాజు గారు? రాజు గారు మీరేం చెప్తారు? దక్కనున్న 3 పదవులకు సంబంధించి ఎవరికి ప్రయారిటీ ఇస్తే బాగుంటుంది అంటారు? అన్మ్యూట్ చేయండి సార్ మీ మొబైల్. రాజు గారు అన్మ్యూట్ చేయండి, ఆడియో అన్మ్యూట్ చేయండి. మ్యూట్లోకి వెళ్ళిపోయిందండి ఆడియో. రాజు గారు చెప్పండి, ఇప్పుడు ఓకే. రైట్, నెట్ కనెక్టివిటీ. హలో రాజు గారు, ఎస్ కనెక్టివిటీ ప్రాబ్లం ఉన్నట్టుంది. సో ఓవరాల్గా రాజమోహన్ గారు ఏం చెప్తారు? సో ఒకసారి 3 పదవులు ఇచ్చారు కాబట్టి చాలా తెర మీదకి వచ్చాయి. మీరు కూడా కొన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, కొన్ని వర్గాలకు సంబంధించి అన్యాయం అయితే జరిగిందన్నది వాస్తవం అని చెప్పి చెప్తున్నారు. సో వాటిని సంతృప్తి పరిచే దిశగా వచ్చే 3 పదవులను భర్తీ చేస్తారా, లేకపోతే ఇతరత్ర కీలక పదవుల్లో ఈ సామాజిక సమీకరణలు పాటించి వారికి అక్కడ ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం? మళ్ళీ పూర్తి ఇటు పార్టీ నుంచి కానీ ప్రజల నుంచి కానీ కులాల నుంచి కానీ వ్యతిరేకత రాకుండా ఎలా ముందుకు వెళ్తుంది? పార్టీ అబ్జర్వ్ చేస్తుందండి, ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారు, కారణాలు ఏంటి, వాటి నిశ్చితంగా పరిశీలించిన తర్వాత అవన్నీ హైకమాండ్ దృష్టికి పోతాయి. పోయినప్పుడు నెక్స్ట్ ఇచ్చేటువంటి దానిలో ఏ వర్గాల్ని మనం సాటిస్ఫై చేయాలా, ఏ వర్గాలతోటి కాంగ్రెస్ పార్టీ దగ్గర కావాలా, కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో భాగం కావాలా, సామాన్యునికి చేరువ కావాలనే ఆలోచనతోటి ముందుకు సాగుతుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వచ్చే ఈ 3 ఏవైతే మంత్రి పదవులు పూర్తి చేయాల్సిందో వాటిలో భాగంగా ఖచ్చితమైన నిర్ణయం సమతూకంగా ఆలోచించి ఒక నిర్ణయం హైకమాండ్ తీసుకుంటుంది. ఈ లోపల ఒకవేళ బీసీల నుంచి వ్యతిరేకత వస్తే? బీసీల డిమాండు గతంలో ఉండింది, అది నివురుగప్పిన నిప్పులాగా ఉండింది. ఇప్పుడు అది బహిరంగ ప్రదేశానికి వచ్చింది, కుల జరిగింది. అంతకుముందు ఎస్సీల డిమాండు ఉధృత స్థాయికి చేరింది. అది డిమాండ్ సాధించుకున్నారు కాబట్టి వాళ్ళను ఫస్ట్ ప్రయారిటీ కింద చూసిండ్రు. బీసీల డిమాండ్ ఉధృత స్థాయికి ఇప్పుడిప్పుడే వస్తుంది కాబట్టి ఇది ఇంకా ఉన్న రిజర్వేషన్లో కూడా స్థాయిలో ఇవ్వలేదు కనుక వచ్చే 3 ఒకవేళ బీసీకి ఇస్తే మిగతా కులాల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఒకవేళ బీసీకి ఇవ్వకపోతే ఎక్కువ శాతం జనాభా బీసీల నుంచి వ్యతిరేకత వస్తుంది. బీసీ దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? బీసీ అనేది ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు అంటే 2-3 వృత్తులే కనపడుతుంటాయి మనకు. బీసీలలో కులాల సంఖ్య ఎక్కువ, వృత్తులు కూడా భిన్న వృత్తులు ఉంటాయి. అందరికీ కావాలనుకుంటే 90 మంత్రి పదవులు ఉండాల్సి వస్తుంది. కాకుంటే ఏంటంటే బీసీ ఆ డిమాండ్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఒక నిర్ణయం తీసుకుంటుంది భవిష్యత్తులో. డెఫినెట్గా ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ సయ్యద్ గారు, రాజు గారు అండ్ రాజమోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో ఓవరాల్గా 6 మంత్రి పదవులకు సంబంధించి 3 మంత్రి పదవులు భర్తీ జరిగాక అసలు ఎలాంటి వ్యతిరేకత వస్తుంది, ఇటు కులాల వారీగా పరిగణలోకి తీసుకున్నా లేకపోతే సామాజిక న్యాయం కాంగ్రెస్ ప్రభుత్వంలో దక్కుతుందా లేదా అన్న అంశం తెర మీద తీసుకున్నా ఎలా వస్తుందని ఒక ఫీలర్ని విడిచిపెట్టడం కోసం మాత్రమే కేవలం 3 పదవులను భర్తీ చేసినప్పటికీ మిగతా 3 రిజర్వేషన్ పరంగా బీసీలకే ఇవ్వాలి అనే ఒక డిమాండ్ తెర మీదకి వస్తుంది. మరి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆల్రెడీ 7 ఉన్నారు కాబట్టి వారిని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తే సీనియర్ నేతల్లో చాలామంది ఆశావాహులు ఎక్కువ మంది ఉన్నది రెడ్డి సామాజిక వర్గం నుంచే. వారిని పక్కన పెట్టి వచ్చే 3 పదవులు బీసీలకు ఇస్తారా, లేకపోతే ఆల్రెడీ మైనార్టీలకు అన్యాయం జరిగిందని చెప్తున్నారు, అటు ఎస్టీలకు అన్యాయం జరిగింది, మాదిగలకు కూడా అన్యాయం జరిగిందని చెప్పేసి వారు కూడా అట్లీస్ట్ ఒక మంత్రి పదవిని అయితే ఆశిస్తున్న నేపథ్యంలో మరి భవిష్యత్తులో ఫిలప్ చేయబోతున్న ఈ 3 పదవులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. ఇది వాళ్ళ మెగా డిబేట్. కీప్ వాచింగ్ మెగా 9.